ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఒకే రోజు 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్లలో ఏర్పాటు చేసిన ప్రచార సభల్లో రేవంత్ పాల్గొంటారు. ఉమ్మడి జిల్లాకు చెందిన పట్టభద్రులు, కార్యకర్తలతో ఈ సభలు ఏర్పాటు చేశారు. ప్రచార పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి హైదరాబాద్ నుండి హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 11:30కి నిజామాబాద్ చేరుకుంటారు. అక్కడ ప్రచారంలో పాల్గొంటారు. నిజామాబాద్ మీటింగ్ అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మంచిర్యాలకు చేరుకుంటారు. మంచిర్యాల ప్రచార సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కరీంనగర్ చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరపున ముఖ్యమంత్రి ప్రచారం నిర్వహిస్తారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే రోజు 3 జిల్లాల్లో పర్యటించబోతున్నారు. నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రచార సభల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఉమ్మడి జిల్లాలకు చెందిన పట్టభద్రులు, కార్యకర్తలతో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ప్రచారంలో భాగంగా మొదట నిజామాబాద్ జిల్లా చేరుకుంటారు. అక్కడ గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటి వారందరితో సమావేశమై అలాగే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనే దానిపైన కూడా అక్కడ వివరించబోతున్నారు. ఇక నిజామాబాద్ మీటింగ్స్ అనంతరం మంచిర్యాల చేరుకుంటారు. ఇక మంచిర్యాల చేరుకుని అక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రచార సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఇక తదనంతరం కరీంనగర్ జిల్లా 4 గంటలకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున ముఖ్యమంత్రి ప్రచారం నిర్వహించబోతున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి తరఫున ముఖ్యమంత్రి ప్రచారాన్ని చేయబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ సీటును సొంతం చేసుకోవాలని చెప్పి భావిస్తున్న తరుణంలో ఇప్పటికే మంత్రులు కూడా ఆ దిశగా పలుమార్లు జిల్లాలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ముఖ్యమంత్రి కూడా స్వయంగా రంగంలోకి దిగి ఈ చివరి రోజుల్లో కూడా ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేయబోతున్నారు. థ్యాంక్ యూ వేణు.